కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందంటారు? ఎందుకంటే కస్టమర్ పాయింట్లు ఏముందండి, డైవర్ట్ చేసినట్టు ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన కేసు 100 కోట్లు కలెక్ట్ చేసాం. అంటే కస్టమర్ తప్పు చేస్తే అన్నారు, అది కస్టమర్ ఏ నెక్స్ట్ రకంగా నెక్స్ట్ వస్తాయి. చేయగలరు? ఇప్పుడు ప్రస్తుతం బిల్డర్ మాట్లాడు, కస్టమర్ నెక్స్ట్ మాట్లాడతాం. ఓకే ఇప్పుడు బిల్డర్లో ఈ 3-4 పాయింట్లు కంపల్సరీ ఫాలో కావాలి. ఓకే. ఇప్పుడు కస్టమర్కి వస్తాం. కస్టమరు ఈఎంఐస్ కట్టాలి. ఆయన ఉద్యోగం పోయింది, లేకపోతే ఏదో అయింది, బిజినెస్ లాస్ అయింది, ఈఎంఐ కట్టలేకపోతాడు. కట్టకపోతే బిల్డర్ క్లాస్ ఉంటుందా? అవును. అప్పుడు బిల్డర్ కానీ ఫైల్ కేసు ఎగేన్స్ట్ ది బయ్యర్. ఓకే. అది కొత్తగా వచ్చింది. అంటే ఫస్ట్ ఈఎంఐకా లేదా 2-3 మంత్స్ వెయిట్ చేస్తారా? ఇస్తారు, ఒక నెల 2 నెలలు వార్నింగ్ టైం ఇస్తారు. ఇప్పుడు 20 సంవత్సరాలు లోన్ ఉంటుందమ్మా, 5 సంవత్సరాలు బాగా కట్టావు నువ్వు, తర్వాత నీ జాబ్ పోయింది, ఉద్యోగం పోయింది, ఏం చేస్తే డబ్బులు ఆదాయం అట్లా, మీ ఆయనకు ఉద్యోగం లేదు, మీకు ఉద్యోగం లేదు, బిజినెస్ లాస్ అయిపోయారు, ఈఎంఐస్ ₹1,00,000 కట్టాలి. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నాడు, కట్టారు, కంపెనీలు తీసేస్తే మీరేం చేస్తారు? ఇక్కడ వాడు ఊరుకోడుగా, ఆల్రెడీ కట్టేశాడు కదా మీ ఫ్లాట్. సో అప్పుడు వాళ్ళు కేసు వేస్తారు. అప్పుడు మీరు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అయితే మీ ఫ్లాట్ క్యాన్సిల్ చేసి వేరే వాడికి అమ్ముకోవచ్చు. ఇది బయ్యర్ యాంగిల్. నౌ కమింగ్ టు ఏజెంట్. బిఫోర్ కమింగ్ బిల్డర్ కూడా రేరా అప్రూవల్ తీసుకోవాలి కంపల్సరీ. సో 2 రకాల రేరాలు ఉంటాయి. ఒకటి బిల్డర్ కంపెనీకి ఒకసారి రేరా తీసుకుంటారు, ఆ కంపెనీ మొత్తానికి ఒకసారి. ప్రాజెక్ట్కి సపరేట్గా తీసుకోవాలి. చాలా మంది మోసపోయేది ఎక్కడంటే బిల్డర్ రేరా చూపించి ఇది ప్రాజెక్ట్. ఎవ్రీ ప్రాజెక్ట్, ప్రతి ప్రాజెక్ట్ ఇప్పుడు మీకు 5 పిల్లలు ఉన్నారు అనుకోండి, 5కి సపరేట్ అకౌంట్ ఉంటాయి కదా. అట్లా ఇక్కడ కూడా 5 ప్రాజెక్ట్స్ ఉంటే 5 ప్రాజెక్ట్స్ సపరేట్ నెంబర్స్ ఉంటాయి, అది తెలుసుకోవాలి. ప్లస్ బయర్స్ కూడా రేరాని వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అట్లనే డిటీసీపీ కానీ, హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ అప్రూవల్స్ ఉండాలి. అప్రూవల్స్ లేకుండా మీరు అమ్మకూడదు మార్కెట్లో. దాన్ని అప్రూవల్స్ లేకుండా అమ్మేదాన్ని లాస్ట్ ఎపిసోడ్లో ప్రీ లాంచ్ అంటారు. అది కడతాడా లేదని ఎవరికి తెలియదు, పర్మిషన్ వస్తుందా లేదని ఎవరికి తెలియదు. ఇది నౌ కమింగ్ టు ఏజెంట్. ఏజెంట్ కూడా ప్రొఫెషనల్గా రేరా అప్రూవల్ తీసుకోవాలి, రేరా లైసెన్స్ ఉండాలి. ఇప్పుడు అమెరికాలో మనం బ్రోకర్గా పనిచేయాలంటే లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేకుండా పనిచేస్తే లాన్ వేసేస్తారు, 7 వస్తువులు లెక్క పెట్టుకోవడమే. సో ఇక్కడ కూడా ఇచ్చారు. అయితే పూర్తి స్థాయిలో అమలు పరచట్లేదు, బట్ జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది స్టార్ట్ చేశారు. అయితే చేసుకున్నందువల్ల ఏజెంట్ కూడా బెనిఫిట్ ఉంది. ఎందుకంటే మీరు ఒక బయ్యర్కి వెళ్ళినప్పుడు ఏజెంట్ ఎత్తుకుంటే రేరా లైసెన్స్ ఉన్నట్టు, ఇప్పుడు లాయర్కి ఒక బార్ కోడ్ ఉంటుంది, బార్ లైసెన్స్ అని, డాక్టర్కి ఒక రిజిస్ట్రేషన్ కోడ్ ఉంటుంది, బ్యాంక్ మేనేజర్కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, సొసైటీలో చార్టెడ్ అకౌంట్ కూడా నెంబర్ ఉంటుంది. అట్లా అందరికీ నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్ ఉంటే వాడికి ఒక మినిమం క్వాలిఫికేషన్, మినిమం ఎలిజిబిలిటీ ఉన్నట్టు అర్థం. అది లేకపోతే ఏజెంట్కి ఏ విధంగా ఇబ్బంది వస్తుందో చెప్తాను. ఇప్పుడు సపోజ్ మీరే ఒక ఏజెంట్గా సర్వీస్ చేస్తున్నారు, ఒక బయ్యర్స్ సెల్లర్, వాడు కమిషన్ ఎగ్గొట్టాడు. మీరు లైసెన్స్ ఉంటే కేసు వేసుకోవచ్చు వాడి మీద, లైసెన్స్ లేకపోతే ఎవరు పట్టించుకోరు. దట్స్ ది బెనిఫిట్ ఫర్. సో ఏజెంట్ 10,000 కడితే 5 సంవత్సరాలకి రెన్యువల్ ఇస్తారు. అయితే ఏజెంట్ అయ్యే ముందు మినిమం అర్హత అడుగుతారు. ఇది ఉండాలి, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇంత బ్యాలెన్స్, ఇన్ని సంవత్సరాలు బ్యాలెన్స్ షీట్లు ఉండాలి, ఇంత ఆదాయం ఉండాలి, కొన్ని ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ఏజెంట్కి ఎగ్నెస్ట్గా ఎఫ్ఐఆర్ కేసెస్ కానీ, పోలీస్ లీగల్ కేసెస్ కానీ, క్రిమినల్ కేసెస్ కానీ ఉంటే వాళ్ళు లైసెన్స్ జారీ చేయకపోతే అలాట్ చేయరు. అది నువ్వు అక్యూజ్డ్లో ఉన్నావా, కంప్లైంట్లో అంటే నువ్వు బ్లేమింగ్లో ఉన్నావా, లేదా నువ్వు కేసెస్ అవుతావు. ఎందుకంటే చాలా మంది రియల్ ఎస్టేట్ అంటే కొంచెం దందాలు చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి. అలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు తగ్గుతుంది. ఒకప్పుడు నేను చెప్పగా లాస్ట్ చైల్డ్. సో ఇలాంటివి ఫిల్టర్స్ వచ్చినప్పుడు కొంచెం అలాంటి వాళ్ళందరూ తగ్గిపోతుంటారు. లైసెన్స్ ఇచ్చాడంటే ఒక మినిమం అర్హత ఉంది. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అంటే పర్సంటేజ్ వదిలేదు, 10th పాస్ అయ్యడం లేదా క్వాలిఫికేషన్. అండ్ కొనే వాళ్ళకు కూడా ఈ ఐడెంటిటీ ఉంటే ఓకే, మనం జెన్యున్ గా కొనొచ్చు, ఈ పర్సన్ జెన్యున్ అనే నమ్మకం కూడా ఉంటుంది. వేరే అంటే ఒక అత్తా ఒక పత్తా ఉంటుంది, ఒక దశ దిశ ఉంటుంది, ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక వెబ్సైట్ ఉంటుంది, ఒక విజిటింగ్ కార్డు ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటేనే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. లేకపోతే నువ్వు ఎవరో సడన్గా ఊడిపడ్డావు అనుకో, నువ్వు ఎవరు అసలు ఏం చేస్తావు, నీ ఆధార్ కార్డు ఏంటి, నీ పాన్ కార్డు ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకుంటే హిస్టరీ ఉంటుంది కదా. సో ఈ 3 విధాలు మన ఏజెంట్కి మాట్లాడి, ఏజెంట్ లైసెన్స్ తీసుకోవాలంటే ఒక పద్ధతి ఉంది, మరొక ఎపిసోడ్లో మాట్లాడడం. ఎలా ఏజెంట్ తీసుకోవాలి, ఎలా లైసెన్స్ తీసుకోవాలి, ఏమేమి అప్లై చేయాలి అనేది సపరేట్ దాంట్లో. సో ఇప్పుడు బిల్డర్ గురించి మాట్లాడడం, బయర్ గురించి మాట్లాడడం, ఏజెంట్ గురించి, ఈ 3 అయితే కొద్దిగా అనేది ఆ ఫ్రాడిజం 100% తగ్గిందన్న, బట్ తగ్గడం మొదలైంది. ఇంతవరకు అయితే మేము చూస్తున్నాం చేంజ్. 2017 1st జనవరి ముందు ఏ ప్రాజెక్ట్స్ ఉన్నా రేరా అక్కర్లేదు. 2017 1st జనవరి తర్వాత ఏ ప్రాజెక్ట్ రేరా ఉండాలి. ఇది పరిస్థితి. అండ్ అప్పుడు కంపేర్ చేసుకుంటే కాస్ట్ చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు ఎక్కువ కాస్ట్ ఉన్నప్పటికీ కూడా కొంచెం ధైర్యంగా కొనగలుగుతున్నారు. అప్పుడు ఏంటంటే ఏమో డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉండొచ్చు,
లేదంటే ఆ ప్లేస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే డౌట్లో డైలమాలో ఉండేవాళ్ళు, కొనడానికి కొంచెం భయపడేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ఆ భయం తగ్గిందనే చెప్పుకోవచ్చు కస్టమర్స్లో. అండ్ సార్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, ఇప్పుడు కస్టమర్ని ఎలా నేను ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ ఉన్నాను, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, నాకు ఒక పర్ఫెక్ట్ కస్టమర్ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని మనకి ఎలా తెలుస్తుంది? హౌ టు ఫైండ్ అవుట్ లీడ్ కస్టమర్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు? అవన్నీ సీక్రెట్లు అడిగేస్తాం, మనం డబ్బులు తీసుకొని చెప్తాం. మీరు అన్ని ఫ్రీ క్వశ్చన్లు అడిగేస్తారు, మాకు ఇంక ఇన్కమ్ పడిపోద్ది మీతో మాట్లాడతారు సార్. అంటే వాళ్ళకి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాము, ఇంకా పర్ఫెక్ట్గా కావాలి అనుకున్న వాళ్ళు మీ గైడెన్స్ కోసం కంపల్సరీ కాల్ చేస్తారు. ఇది ఎలా ఉందంటే అమ్మాయి వయసు అబ్బాయి శాలరీ అడగకూడదు అంటారు. అడగకూడదు, కరెక్టే. ఓకే, సో ఇదేంటంటే దీని లీడ్ జనరేషన్ అనేట మా ట్రైనింగ్ ప్రోగ్రాంలో రియల్ ట్రాక్షన్లో వన్ ఆఫ్ ది డివిజన్ ఇది చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసింది. ట్రైనింగ్లో ఒక టాపిక్ మేము 10 నుండి 12 టాపిక్స్ చెప్తాం. ఆ టాపిక్లో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ టాపిక్. సో లీడ్ జనరేషన్ అంటే ప్రాస్పెక్టివ్ బయ్యర్ అంటే కొనుక్కునే వాళ్ళని హౌ టు ఐడెంటిఫై, ఏ మెథడ్స్ ఉన్నాయి, ఎలాగ ఐడెంటిఫై చేస్తాం. ఎందుకంటే 10 మంది చూడడానికి వచ్చినా కూడా అందులో ఒకరిద్దరు మాత్రమే లాక్ అవుతారు. సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే 140 crores పాపులేషన్ ఉంది. అందులో 50% యంగ్స్టర్స్ చిన్నపిల్లలు తీసేస్తే ఒక 50% ఉన్నారు. ఈ 50%లో మన ఎవరు తెలుసు బయ్యర్ అని. సో బయ్యర్ని ఎత్తుక్కోవడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఎక్కడైనా కొనుక్కోవాలనుకుంటే ఏదైనా ఏజెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు, వెబ్సైట్లో లాంచ్ చేయొచ్చు, నా పలానా ఇల్లు చూస్తాను, ఇలా పేపర్లో యాడ్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా లీడ్ జనరేషన్లే. సో అప్పుడు ఎలా, ఇప్పుడు సపోజ్ మీరు ఒక వెబ్సైట్లో మీ గురించి ఐడెంటిఫై అవ్వాలి, మానస కొనుక్కుంటుందండి. సో మానస ఎక్కడో లోకల్లో ఏజెంట్స్తో మాట్లాడుతుంది, లేకపోతే మీ చుట్టాలకు చెప్పుంటావు, లేకపోతే వెబ్సైట్లో పెట్టుంటావు, లేకపోతే న్యూస్ పేపర్లో వేసుంటావు. సో వీళ్ళు ఎలా కనుక్కుంటారంటే, వీళ్ళు ఏం చేస్తారు, నా దగ్గర ఒక 2 కోట్ల వర్త్ ప్రాపర్టీ ఉంది, ఫ్లాట్ ఉంది, పలానా ఏరియాలో ఉంది, పలానా ఫ్లోర్లో ఉంది, పలానా బిల్డింగ్లో ఉంది అని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఫేస్బుక్లో క్యాంపెయిన్ చేయొచ్చు, లేదా వెబ్ అంటే ఆన్లైన్ పోర్టల్స్లో పోస్ట్ చేయొచ్చు, పేపర్లో యాడ్ ఇవ్వచ్చు. సో అలా అన్నీ ఉంటాయి. సో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు చూస్తారు, మీరు చూసి ఫోన్ చేస్తారు, అదే లీడ్ అవుతుంది. అయితే మీరు వచ్చే తర్వాత మీరు కొంటారని గ్యారంటీ లేదు. మీరు ఏం చేస్తారు తెలివిగా, ఈ రోజుల్లో బయర్స్ చేయాలంటే వచ్చే ఒక ప్రాజెక్ట్కి వెళ్ళేందుకు 10 ప్రాజెక్టులు చూస్తారు. పెళ్లిలో నేను అందుకే చెప్పాను, రియల్ ఎస్టేట్ ఈజ్ ఈక్వల్ టు మ్యారేజ్ ప్రపోజల్. రియల్ ఎస్టేట్లో బయ్యర్ సెల్లర్ గురించి మాట్లాడితే అక్కడ అమ్మాయి అబ్బాయి గురించి మాట్లాడతాం, అక్కడ కట్నం గురించి మాట్లాడితే ఇక్కడ ప్రైస్ గురించి మాట్లాడతాం, అక్కడ సారీ గురించి మాట్లాడితే ఇక్కడ ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడతాం. అందుకని నేను పెళ్ళి రియల్ ఎస్టేట్ ఇంచుమించు వే చేస్తాను. అది ఎంతవరకు రైట్ రాంగంటే ఇది నా డెఫినేషన్. అండ్ సామెత కూడా ఉంది కదా సార్, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. సో రెండు టఫే. ఆ రెండు లక్కీగా నేను రెండు చేశాను లైఫ్లో. సో ఆ నొప్పి ఏంటో తెలుసు. అందుకని నేను చెప్పొచ్చు, నేను కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకున్నా. ఆ ప్రాబ్లం మా చెల్లికి పెళ్లి చేసినట్టు చూసిన ఇబ్బందికి ఏ ఆడపిల్ల ఫాదర్కి ఈ కష్టాలు రాకూడదని కట్నం కూడా తీసుకోలేదు. ఇప్పటికీ మా లైఫ్ బాగుంది, మా వైఫ్ ఈజ్ గుడ్ పార్ట్నర్, మంచి అన్నీ బాగున్నాయి, మనకి ఏమి ఇబ్బంది లేదు. సో కమింగ్ బ్యాక్, సో నేనేమంటానంటే ఈ లీడ్ జనరేషన్ అనేది ఆన్లైన్లో చేయొచ్చు, ఆఫ్లైన్లో చేయొచ్చు. ఆన్లైన్ అంటే డిజిటల్, ఆఫ్లైన్ అంటే చాలామందికి తెలియని సత్యం ఏంటంటే మీకు కనిపించే ప్రతి మనిషి కూడా లీడ్ జనరేటరే. ఎలాగా, నేను ప్రపంచంలో దేశంలో ఏ మనిషి కనిపించినా 3 విధాలుగా ఉపయోగపడతాడు మనకి రియల్ ఎస్టేట్ పరంగా. అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఎక్స్ పర్సన్ మీకు పరిచయం అయ్యారు, ఏ సినిమా హాల్లోనో, ఏదైతే ఫ్లైట్లోనో, లేదా ట్రైన్లోనో, మీ సొసైటీలోనో, వాకింగ్లోనో. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఏరియాకి సెలూన్ షాప్స్ ఉంటాయి. సెలూన్ లేడీస్కి ఉంటాయి, జెంట్స్కి ఉంటాయి, మేబీ బ్యూటీ పార్లర్ అవన్నీ. నేను మా జనరల్గా ధోబీవాలాని అంటే చాకలోని, మంగళవాడిని, సెలూన్ ఇలా మార్చాం మనం. సంవత్సరాలు వాళ్ళే ఫాలో అవుతాం. జస్ట్ సర్వెంట్స్ ఎక్కువ మార్చడం అంటే ఏదో మనకు తేడా ఉందని అర్థం. until unless you get transferred. సో సెలూన్ షాప్కి ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తే ఒక గంట సేపు స్పెండ్ చేస్తాం, కటింగు, షేవింగు, అది ఇది. ఆ గంట సేపులో ఆ సెలూన్ బార్బర్ ఎవరైతే ఉన్నారో ఆ కాలనీలో ఆ నెల రోజులు ఏమైందో నాకు చెప్తాడు. సెలూన్ పీపుల్ అండ్ మీకు లేడీస్ నాకు తెలియదు, జెంట్స్లో అయితే మాట్లాడతాం. ఇప్పుడు కట్ చేయడానికి 1 hour టైం అయితే స్పెండ్ చేయాలి. ఆ 1 hourలో మొత్తం సమ్మరీ ఇచ్చేస్తాడు. సార్ ఈ గల్లీలో ఆ ఇల్లు అమ్మాడు, అక్కడ కొత్త షాప్ వచ్చింది, ఇక్కడ కొత్త బండి పెట్టారు, కొత్త హోటల్ పెట్టారు అని ఒక సమ్మరీ ఇస్తాడు. అయితే నా కేసులో ఏమైందంటే లీడ్ ఎలా జనరేట్ అయిందంటే, నేను వెళ్తూ ఒక ఫోన్ వచ్చింది నాకు,
ఓకే. ఆ ఫోన్లో రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే ఫోన్ పెట్టేశాక నాకు గంట సేపు క్లాస్ తీసుకున్నాడు ఆయన. సార్ మీరు ఎక్కడ ఎదుగుతున్నారండి సార్, మన కాలనీలోనే 3వ స్ట్రీట్లో 2వ ఇల్లు అమ్ముతున్నారు సార్, మీకు తెలియదా అంటాడు. ఆ ఇల్లు కాస్ట్ 5 కోట్లు ఉంటుంది. ఓకే. 5 కోట్లు అమ్మితే ఒక బ్రోకర్కి 10 లక్షల కమిషన్ వస్తుంది. మేము ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ ఒక ఆయన ఇలాగే సెలూన్లో చెప్తే ఆయనకి మాకు వచ్చిన దాంట్లో 1,00,000 రూపాయలు ఇచ్చాం. ఆయన మొత్తం నెల రోజులు కష్టపడినా 1,00,000 రూపాయలు రాదు, కానీ ఇచ్చాం. అప్పుడు నుండి ఆయన అదే పనిగా పెట్టుకుంటే ఈ పని తగ్గించి ఈ పని ఎంప్లాయీస్ పెట్టి ఆ పని చేస్తున్నాడు. లీడ్ జనరేషన్ చాలా మంది తెలియదు. అట్లానే ఇంకో లీడ్ చెప్తాను, అంటే చాలా నేను ట్రైనింగ్లో వందల మెథడ్స్ చెప్తాను, ఇక్కడ ఒకటి రెండు చెప్పగలుగుతాను, టైం కన్స్టెంట్ ఉంది కాబట్టి. ఇంకొకసారి పేపర్లో పద్మ విభూషణ్ అవార్డ్స్ ఉంటాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు, పద్మభూషణ్, చాలా పద్మశ్రీ. అలాగా ఒక బెంగళూరు నుండి ఒక క్రికెట్ ప్లేయర్కి అవార్డు వచ్చింది. సో నేను ఒక మల్టీనేషనల్ కంపెనీకి హెడ్గా ఉండేవాడిని ప్రెసిడెంట్ లెవెల్లో. సో మేమేం చేసామంటే ఆ పేపర్ కటింగ్ తీసుకొని కింద మొత్తం డీటెయిల్స్ ఇచ్చి ఆయన ఈమెయిల్ కనుక్కున్నాం. ఓకే. ఈమెయిల్కి ఒక లెటర్ పంపించాం, వీఆర్ సో అండ్ సో, ఈ సర్వీస్ ఇస్తాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మా సర్వీస్ ఛార్జీలు 2% ప్లస్ సర్వీస్ ట్యాక్స్. అప్పట్లో 12% ఉండే సార్, ఇప్పుడు 18%. ఓకే. ఆయన ఎవరో మనకు తెలియదు. సో ఇమీడియట్గా 48 అవర్స్ వాళ్ళ పిఏ దగ్గర నుండి ఫోన్ వచ్చింది, వీఆర్ లుకింగ్ ఫర్ 10 crores ప్రాపర్టీ ఇన్ హైదరాబాద్. ఆయన బెంగళూరులో ఉంటాడు. సో ఇమీడియట్గా డీల్ క్లోజ్ చేసి కంపెనీకి 40 lakhs వచ్చింది. 2% బోత్ ది సైడ్. ఇది ఎవ్వరు మీకు ఏ వీడియోలోనూ ఏ యూట్యూబ్లో కూడా చెప్పరు, తెలియదు కూడా తెలియదు, మీరు వినే ఉండరు అసలు. అట్లా అంటే ఇలా కూడా వస్తాయి అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యరు. ఇదే మేము చెప్పేది మా ట్రైనింగ్లో. అందరూ ఈ ఆన్లైన్లో అందరికీ తెలుసు, ఒకటే లీడు 100 మందికి ఇస్తాడు. ఈ లీడు ఎవరికి తెలియదు, మీకే తెలుస్తుంది. అట్లానే మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు కదా, ఈ స్వీపర్స్ వీళ్ళు, వాళ్ళు కూడా గుడ్ లీడ్ జనరేటర్. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఇల్లు తుడుస్తారు వెళ్ళి, ఏది ఖాళీ ఉంది, ఏది చెత్తతో ఉంది, ఏది చెత్త ఖాళీగా ఉంది. సో వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళకు ఏం లేదు, ఒక ఛాయ్ ఇస్తే చాలు, హ్యాపీ. ఛాయ్ ఇచ్చి ఒక 50 రూపాయలు ఇచ్చాను కూడా, అమ్మా అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఆవిడ ఎంత ఉంటుంది, ఇంత అమ్ముతుంది, ఇంత ఏవో చెప్తారు. అది మనం సీరియస్గా తీసుకోవాలి, లీడ్ జనరేషన్. సో రాజగోపాల్ గారు ఒక సినిమాలో అంటారు, ఎప్పుడో 30 years బ్యాక్, అప్పుడు మీరు పుట్టలేదు అనుకుంటా, కొత్త మనిషి కనిపిస్తే చెయ్యెత్తి నమస్తే పెడితే సచ్చేలోపు నువ్వైనా వాడికి ఉపయోగపడతావు, వాడైనా నీకు ఉపయోగపడతాడు. ఓకే. ఇది చాలా సిద్ధాంతాల్లో వర్క్ చేస్తుంది. నేను ఫ్లైట్ వెళ్తాను, 50 నిమిషాలు ట్రావెల్ చేస్తాం, కార్డు మార్చుకుంటాం, 2 సంవత్సరాలు సడన్ కాల్ వస్తుంది, నాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది సార్, లేకపోతే మీ ఇది డబ్బులు. సో రియల్ ఎస్టేట్ కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి మనిషిని కూడా లీడ్ జనరేటర్. మీరు ఎలా వాడుకుంటారు, ఎలా ఉపయోగించుకుంటారు, మన చేతుల్లో. రెండోది, ఒకవేళ మనకి చూసావు అనుకో, నేను చూసా బయ్యర్గా నువ్వు పనికి వస్తావా లేదా తెలిసిపోద్ది. నీ కెపాసిటీ, నీ డ్రెస్సింగ్ స్టైలు, నీ అంబియన్స్, నువ్వు ఉండే ఇల్లు, నువ్వు తిరిగే కారు, నువ్వు వేసుకునే బట్టలు, నువ్వు వేసుకునే అన్నీ కూడా గమనిస్తారు. ఒకవేళ మీరు బయ్యర్గా అఫోర్డబిలిటీ లేదు, మీరు యాంకర్ పూర్ పర్సన్, మీ దగ్గర ఓన్లీ 30,000-40,000 శాలరీ, అప్పుడు ఏం చేస్తాం అంటే ఈ అమ్మాయి నాతో పని చేయడానికి పని చేస్తుందా అని చూసుకుంటాం. సో సెకండ్ సోర్స్ అంటే పని చేయడం, ఒక అసోసియేట్గా జాయిన్ అవుతుందా, నాతో కలిసి ప్రయాణిస్తుందా, అప్పుడు వాళ్ళకి మనీ జనరేట్ అవుతుంది, మీకు మనీ జనరేట్ అవుతుంది. రెండో కేసు. మూడో కేసు, అసోసియేట్గా పనికిరాదు, కొద్దిగా పొగరు ఎక్కువ, టెంపర్ ఎక్కువ, లేకపోతే ఇంట్రెస్ట్ లేదు, ఏదైనా అవ్వచ్చు, లేదా టైం లేదు. మూడో కేటగిరీ, ఈ అమ్మాయికి ఉన్న బంధాలని నాకు కనెక్ట్ చేస్తుంది, రిఫరెన్సెస్, కస్టమర్ రిఫరెన్సెస్ అంట. ఓకే. సో ఫస్ట్ ఏమన్నాను కస్టమర్గా చూస్తాం, సెకండ్ ఏమన్నా అసోసియేట్గా చూస్తాం, మూడోది ఏమన్నా రిఫరల్గా చూస్తాం. ఏమైంది, CAR, కార్. దిస్ ఈజ్ ఏ కార్ ఫార్ములా, వెరీ వెల్ ప్రూవెన్ ఫార్ములా. అంటే ఒక మనిషిని 3 విధాలుగా వాడుకుంటాం. అసోసియేట్ అంటే జాబ్ లైఫ్ స్టైల్ క్రియేట్ చేస్తాం. సో అట్లా ఎన్ని లీడ్ జనరేషన్స్ అయినా మాట్లాడుకోవచ్చు. ఓకే.